యోసేపు భక్తుని జీవితంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు కూడా తన సమ్మతిని ప్రభు యొక్క ప్రణాళిక కొరకు తెలియచేసిన వాడిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే అక్కడ రాసిన మాట, ఇందాక మనం చదివిన మాట ఏమిటంటే, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి మరియను చేర్చుకొనెను. అంటే ఏంటి? సమ్మతిని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికకు ఆయన సమ్మతిని తెలియచేస్తూ ఉన్నాడు. యోసేపు వైపు నుంచి ప్రేమైన దేవుని బిడ్డలారా ఆలోచించినప్పుడు మరియకు ఎంత కఠినమో ఎంత కష్టమో యోసేపుకు కూడా అంతే కష్టము అంతే కఠినమే. వివాహము కాకపోయినా గర్భవతిగా ఉన్నటువంటి మరియను ఆయన ఎలా ఇప్పుడు చేర్చుకోవాలి? చేర్చుకోవటం మాత్రమే కాదు, ఇప్పుడు ఆమెకు సహకారంగా ఎలా నిలవబడాలి? అంత మాత్రమే కాకుండా నలుగురు అడిగే ప్రశ్నలకు ఏ విధంగా తాను ఒక జవాబు చెప్పగలగాలి? నీ జీవితంలో కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా ఆయన వలన ఆశీర్వదించబడాలనే ఆశ నీకు ఉన్నట్లయితే అనేక సార్లు నీవు కూడా ఇటువంటి పరిస్థితిలోనికి నీవు వస్తావు. ఏంటి ఆ యొక్క పరిస్థితి అని అంటే, నీ యొక్క అహాన్ని, నీ యొక్క ఇష్టాలను, నీ కోరికలను వీటన్నిటినీ కూడా ప్రక్కకు నెట్టివేసేసి, నీకది అనుకూలం కాకపోయినా, నీ యొక్క ఫస్ట్ చాయిస్ కాకపోయినా, నీకు అవకాశం ఉంటే నీవు దానిని కోరుకోవు అనేటువంటి విషయమైనా సరే దేవుడు నీకు ఇవ్వాలని అనుకున్నప్పుడు సమ్మతి గల మనసుతో నువ్వు స్వీకరించబద్ధుడవై ఉంటూ ఉన్నావు. అనేక సార్లు ఇవి జరుగుతాయి. ఇంకా ఒక సింపుల్ లాంగ్వేజ్లో నేను మీకు చెప్పనివ్వండి ప్రేమైన దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క సమ్మతి ఎందుకంత కఠినమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను అని అంటే, తన జీవితంలో తను చేసినటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని తను క్యాన్సిల్ చేసుకోవటానికి దేవుని కొరకు సమ్మతించాడు. రహస్యముగా విడనాడ ఉద్దేశించాడు. ఆయన నిర్ణయం చేసుకున్నాడు. మంచి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు నాకు. ఒక స్త్రీ గౌరవాన్ని కాపాడటానికి ప్రయాసపడే ఒక పురుషునిగా కనిపిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీని నలుగురిలో కించపరచకుండా, అవమాన పాలు చేయకుండా ఉండటానికి ఎంతో జాగ్రత్త తీసుకునే ఒక సద్భావము, సుబుద్ధి కలిగినటువంటి పురుషుడిగా యోసేపు మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ అంతకంటే ఒక చక్కటి స్వభావాన్ని యోసేపు మనకు చూపించే విషయం ఏంటంటే, తాను చేసిన నిర్ణయాన్ని సహితము ప్రక్కకు పెట్టి దేవుని యొక్క నిర్ణయానికి సమ్మతిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన అందరి జీవితాలలో తప్పనిసరిగా ఈ అనుభవాలు మనం అనుభవిస్తాం. దేవుడు కొన్ని విషయాలలో నిన్ను అడుగుతాడు, నీవు ఈ నిర్ణయాన్ని మార్చగలవా?